అందరికీ నమస్కారం. స్వరాగ కోకిల వీడియోస్కి స్వాగతం. మొక్కలతో ఇంటి ముందు మరో అందం. అలాగే పాత మొక్కను తీసి అదే స్థానంలో కొత్త మొక్కను ఎలా వేసుకోవాలి. చాలామంది అందులో స్వరాగ కోకిల వీడియోస్ని చూస్తున్న వారు గతంలో ఇంటి ముందు ఇదిగోండి ఈ స్థానంలో మొక్కల కోసం నేను కట్టుకున్న ఈ గడిలో మనీ ప్లాంట్ ఉండేది. ఇంటిని అలంకరించే క్రమంలో దానిని పూర్తిగా తొలగించి వేరే కుండీలో తిరిగి వేసుకున్నాక ఇదే గడిలో చక్కగా పూల మొక్కలతో అలంకరించుకోవాలి అన్న ఆలోచనతో మనం వేరే మొక్కలను అంటే కొత్త మొక్కలను వేసేటప్పుడు అది కూడా నా దగ్గర ఉన్న బిల్లగన్నేరు 3 రకాల్లో ఉన్న పూల మొక్కలను వేసే చిన్న ప్రయత్నం. అయితే కుండీల్లో పాత మొక్క స్థానం అంటే కొత్త మొక్కను వేసేటప్పుడు పాత మొక్క స్థానంలో కొత్త మొక్కలను మనం వేసేటప్పుడు ఒక్కసారి మట్టి మొత్తం పెకలించి మట్టి ఎలా ఉందో గమనించుకోవాలండి. కొన్ని మొక్కలు ఫలించాక అంటే అవి ఫలించి ఫలితాన్ని కోల్పోయాక మనం తీసేసిన లోపల వేర్లు చాలా బలంగా అల్లుకుపోతాయి. దాని ద్వారా కొత్త మొక్కలు వేరు విశాలంగా ఎదిగేందుకు కాస్త అంటే అవకాశం లేక మొక్క బలహీన పడిపోతుందండి. ప్రతి ఒక్కరూ ఇది గమనించుకోవాలి. అందుకే మట్టిని మొత్తం తీసి డ్రైనేజీ వ్యవస్థను కూడా చూసుకోవాలి. అడుగున మనం పెట్టే రంధ్రం పూర్తిగా మట్టితో ఒక్కోసారి పూడ్చుకుపోతే మొక్క ఎదుగుదల దెబ్బతింటుంది. గుర్తుపెట్టుకోండి, వేరు కుళ్ళు తెగులు సోకకుండా ఉండేందుకు వృధా నీరు బయటకు పోయేలా మనం ఏర్పాటు చేసుకోవాలండి. ఇదిగోండి, ఇది గమనించండి. నేను చేసిన ఈ మొక్కల తొట్టికి రంధ్రం ద్వారా వృధా నీరు బయటకు ఎలా వస్తుందో గమనించండి. అంటే కుండీలకు మేడ మీద పెంచే మొక్కలకు నీరు స్వేచ్ఛగా బయటకు పోయే మార్గాన్ని మనం చూపించాలి. ఏ రకం మొక్కలకైనా సరే కనీసం 2-3 గంటల సమయం ఎండ తగిలేలా చూసుకోవాలి. మొక్కకు దివ్యమైన శోభ ఎదుగుదలతో ఫలించడంలో పూలను పుష్పించడంలో చక్కని ఫలితం కనబరుస్తుంది. ఇలా మనం చూసుకున్నట్లయితే అంటే దీనిలో మట్టిని మొత్తం నేను తీసేసాను. చూడండి, ఈ ఖాళీ తొట్టిలో కొత్త మట్టిని వేస్తున్నాను. ఇక్కడ కూడా మొక్కలపై ఆసక్తిని కనుపరిచేవారు మేడపై పెంచేవారు మనం వేసే మట్టి మిశ్రమం తేలికగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మేడ మీద మనకి కుండీల్లో లేదంటే కుండల్లో రకరకాలుగా ఇలా తొట్టెల్లో మొక్కలు పెంచేవారు. అవి తేలిగ్గా ఉండాలి అంటే మనం కలిపే మట్టి మిశ్రమం అంటే కొద్ది మోతాదులో మట్టి, పశువుల ఎరువు, కోకోపీట్ ఉపయోగించాలండి. అలా ఉపయోగించినప్పుడే కుండీలు తేలిగ్గా ఉంటుంది, మన స్లాబ్కు భారం లేకుండా ఉంటుంది. పూల మొక్కలైతే ఒక పరుపులా గొండి వేసిన మట్టిని మీకు అవకాశం ఉంటే హెప్సమ్ సాల్ట్ను పలుచుగా వేసుకోవాలి. తరువాత మట్టిని ఖర్చు లేకుండా మీ వద్ద ఉన్న మొక్కలనే చక్కగా వేసి ఇంటి ముందు మొక్కలతో మరో అందాన్ని తెచ్చుకోవచ్చు. మీకు అవకాశం ఉంటే మరింత అందమైన పూల మొక్కలతో అలంకరించుకోవచ్చు. ప్రతి మొక్కకు ఏదో ఒక పువ్వు వస్తుంది, అది అందాన్ని కలిగి ఉంటుంది. నేనైతే మనీ ప్లాంట్ స్థానంలో బిల్లగన్నేరు పూల మొక్కలతో అలంకరిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మొక్కల మీద ఉన్న ఆసక్తి కొద్దీ చక్కగా రకరకాలుగా మనము కుండీలను తయారు చేసుకోవచ్చు. పూల తొట్టిలను సిమెంటు ఇసుకతో కలిపి తయారు చేసుకొని ఉపయోగించుకొని చక్కగా మనం చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకొని పాత మొక్క స్థానంలో మరో మొక్కను కొత్త మొక్కను వేస్తే పూర్తి మట్టిని సరిచూసి వేసుకోవాలి. మేడపై బరువును తగ్గించుకోవాలి. ఇది మనకు బాల్కనీలో ఒక 4-5 అంగుళాల ఎత్తులో కట్టిన దానికి అంటే మేస్త్రి గారి కడితే మొక్కలు వేసుకోవాలి అన్న ఆలోచనతో నేను తయారు చేసుకున్న తొట్టండి ఇది. చాలా అంటే మొక్కల కోసం ఇలా కుండీలను చేసుకోవడం నాకు అలవాటు. ఇదిగోండి, చక్కగా మోజెస్ ఇన్ ద క్రెడిట్ ప్లాంట్ అంటారు దీన్ని. ఒకే ఒక మొక్క ఎంత చక్కగా వచ్చిందో అంటే ఇది చూడండి, ఇది పుదీనా మొక్క. అంటే మొక్కను బట్టి కుండీలను కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. మొక్కలతో ఇంటికి అందాన్ని ఆకర్షణని తీసుకురావచ్చు. మనకు తెలియకుండానే ఆరోగ్యకరమైన వ్యాయామం మొక్కలతో మన సొంతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి